ఈ సంవత్సరం అలాంటి రేంజ్ ఉన్న సినిమాలేమిటి? ఖచ్చితంగా 'ప్రభాస్' గారి 'కల్కి' గురించి ప్రతి ఒక్కరు ఎదురు చూసారు. 'కల్కి 2898 ఏడీ' అని జెప్పేసి ప్రతి అంతా ఎదురు చూసిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిజంగా కలెక్షన్ల సునామీని సృష్టించింది. దాదాపు 1000,00,00,000 మార్కును దాటి ఒక 'ప్రభాస్' సినిమానే 2 సార్లు 1000,00,00,000 మార్కును దాటిన సినిమాగా నేషనల్ వైడ్‌గా కూడా 'ప్రభాస్‌కి' విపరీతమైన క్రేజ్‌ని తీసుకొచ్చిన సినిమా 'కల్కి'. ఆ తర్వాత నెలలో వచ్చారు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ వచ్చి కూడా చాలా మంచి విజయాన్ని నమోదు చేశారు. కమర్షియల్‌గా దానికి సంబంధించిన 'దేవర' అనే ఒక సినిమాకి సంబంధించి రివ్యూస్ గానీ, దానికి సంబంధించిన కథలకు సంబంధించి గానీ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా నెగెటివ్ రివ్యూస్ ఇచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని దాటుకొని ముందుకెళ్ళి సంచలనమైన విజయాన్ని నమోదు చేసి ఒక్క ఎన్టీఆర్ కెరియర్‌లోనే 550,00,00,000 మార్కుని సొంతం చేసుకున్న సినిమా 'దేవర' అని చెప్పాలి. ఒక్క ఎన్టీఆర్ 'మ్యానీ' అనే ఆ సినిమాని అక్కడి దాకా తీసుకొచ్చిందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే 'పుష్ప 2' 'పుష్పరాజ్' ఒక్కసారిగా బాక్స్ ఆఫీస్ దగ్గర షేక్ చేశాడు. పూనకాలు తెప్పించే రేంజ్‌లో ఈ రోజుకు విడుదలై సినిమా 20 రోజులు కూడా అవ్వలేదు. 20 రోజుల్లో ఆ సినిమా దాదాపు 1,700,00,00,000 గ్రాస్‌ని సాధించింది. అదే బాలీవుడ్‌లో అయితే గనక నెట్ వాల్యూనే 730,00,00,000 సాధించడం అంటే చాలా చాలా పెద్ద విషయం. చాలా పెద్ద నంబర్ కింద చెప్పాలి. అందుకని ఈ సంవత్సరం విడుదలైన సినిమాల్లో టాప్ హీరోలకు సంబంధించి లెక్కేసుకుంటే గనక మనకి ముందు వరుసలో నించునేది 'అల్లు అర్జున్', అలాగే 'ప్రభాస్', జూనియర్ ఎన్టీఆర్ గారు. ఈ ముగ్గురు మాత్రమే టాప్ హీరోస్‌లో బెస్ట్ పెర్ఫార్మన్స్‌గా నిలిచారు.